హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ రుచి. టుడే రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడు మటన్ లైక్ చేయని వాళ్ళు కూడా ఈ మటన్ ఫ్రైని లైక్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేయించుకోవాలి. 1/2 కేజీ మటన్ ఈ విధంగా వాష్ చేసి పెట్టుకున్నాను. లెమన్ జ్యూస్ సాల్ట్తో కనుక వాష్ చేసుకున్నట్లయితే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 2 or 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా వేయించుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో 5 to 6 విజిల్స్ రావాలి. ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్కి వచ్చేంత వరకు అలా వేయించుకోవాలి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వాటర్ అంతా వెళ్ళి మటన్ సాఫ్ట్గా రావడానికి 15 to 20 మినిట్స్ పడుతుంది. ఈ విధంగా వాటర్ దగ్గరికి వస్తున్నప్పుడు 2 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. 1 మినిట్ కుక్ అయిన తర్వాత అందులో 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని 1 మినిట్ అలా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చినప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, 1 స్పూన్ కస్తూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి. 2 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ మటన్ రెడీ.